ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 100, 14వ భాగం. స్త్రీ పురుష ప్రకృతులు ఎలా ఏర్పడ్డాయి? పరమహంసకి ఒక ధర్మ సందేహం వచ్చింది. అసలు ఈ 2 రకాల ప్రకృతులు దేనివల్ల ఏర్పడ్డాయి అనుకోగానే ఈయన మనోదృష్టియందు పరమశూన్యం దర్శనమయ్యింది. ఈ శూన్యం మధ్యభాగంలో నుంచి తెల్లని కాంతితో ఉన్న నిలువుగా ఉన్న త్రినేత్రం దర్శనమయ్యింది. దీని నుండి ఒక కన్నీటి చుక్క బయటకు రావటం జరిగింది. ఆ నీటి చుక్క కాస్త పసుపు రంగు నిరాకార రుద్రాక్ష, అనగా పసుపు నిరాకార రుద్రాక్ష అంటే ఎలాంటి గీతలు, అదే ముఖాలు లేని రుద్రాక్ష దర్శనమైంది. దీని నుండి అడ్డంగా ఉన్న ఒక కన్ను ఆకారం ఉన్న రుద్రాక్ష, ఏకముఖంతో శివలింగం, దానిమీద పాము పడగతో ఉన్న రుద్రాక్ష దర్శనమైంది. ఈ రుద్రాక్ష ఒక క్షణం పాటు పురుష స్త్రీ కలిసిన 3వ ప్రకృతిలాగా పరమహంసకి కనపడింది. ఆ తరువాత దీని నుండి ఒక కన్నీటి చుక్క బయటకు రాగానే ఈ బిందువు కాస్త తెల్లని ఏకముఖ రుద్రాక్షగా మారింది. దీని యందు పురుష ప్రకృతి ఉన్నట్లుగా దర్శనమైంది. ఆ తరువాత దీని నుండి ఎరుపు రంగు ఉన్న ద్విముఖ రుద్రాక్ష, స్త్రీ ప్రకృతి, ఇలా ఆ తరువాత వరుసగా 3 నుండి 64 ముఖాలు రుద్రాక్షలు నలుపు రంగులో ఏర్పడ్డాయి. ఇవే కాలక్రమంగా 64 విశ్వాలుగా, 64 కాల డైమెన్షన్స్గా యద్భావం తద్భావంగా కనపడుతున్నాయని పరమహంసకి అర్థమైంది. అసలు రుద్రాక్షలు అనేవి ఆదియోగి రుద్రుని కన్నీళ్ల వలన ఏర్పడ్డాయని, అందుకే రుద్ర ప్లస్ అక్ష, రుద్ర కన్నీళ్లు, రుద్రాక్ష అయినది గదా. మరి తనకి నిరాకార రుద్రాక్ష నుండి అన్ని రకాల ముఖాల రుద్రాక్షలు ఏర్పడినట్లుగా ఎలా అగుపించినది అనుకుని విచారణ చేసుకుంటే, రుద్రుడు కూడా తీవ్ర ధ్యాన తపస్సులో ఉండగా తన కపాలంలోని పురుష శివలింగమైన పురుష ప్రకృతి, అలాగే స్త్రీ శివలింగమైన స్త్రీ ప్రకృతి కూడా విశ్వశూన్యమైన అనుభూతి కలిగేసరికి ఈ మహారుద్రుడి కంటి వెంట కన్నీళ్లు వచ్చి ఉండాలి. ఈ కన్నీళ్లు కాస్త రుద్రాక్షలై ఉండాలి. అవే ఏకముఖి నుండి 21 ముఖాలు రుద్రాక్షలు ఏర్పడి ఉండాలి. అంటే ఈ లెక్కన చూస్తే సహజసిద్ధంగా పరమశూన్యం నుండి పసుపు రంగు నిరాకార రుద్రాక్ష, అలాగే తెల్లగా ఉండి శివలింగం ఉన్న రుద్రాక్ష స్వయంభుగా ఏర్పడి ఉండి ఉంటాయి. ఆ తరువాత రుద్రుడి కన్నీటి బిందువుల నుండి ఏకముఖి నుండి 21 ముఖాల దాకా ఉన్న నల్లటి రుద్రాక్షలు ఏర్పడ్డాయి. ఇలా ఈ 21 ముఖాల రుద్రాక్షలు ఉన్న మాలను ఇంద్రమాల అంటారు. ఇది ధరించిన వారు ఇంద్రియత్వమును పొంది జితేంద్రియుడు అవుతాడని, తద్వారా వీరికి అసాధ్యమనేది ఉండదని, సకల కోరికలు తీరుతాయని రుద్రాక్ష శాస్త్రం చెప్పిన విషయం పరమహంసకి జ్ఞాపకం వచ్చింది. అలాగే ఈ రుద్రుడి భౌతిక నేత్రాలైన సూర్యుడైన కుడి కంటి నుండి 12 ఎర్రని రకాల రుద్రాక్షలు, అదే ఎడమ కన్ను అయిన చంద్రుడి నుండి 16 తెల్ల రకాల రుద్రాక్షలు, అదే అగ్నినేత్రమైన త్రినేత్రం నుండి నల్లగా ఉన్న 10 రకాల రుద్రాక్షలు రావటం జరిగిందని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. నాకు ధ్యానభంగం అయింది. కొన్ని రోజుల తరువాత పత్రికలలో శ్రీశైల క్షేత్రమును కేంద్రంగా చేసుకుని నల్గొండ జిల్లాలోని దేవచర్లకు 4 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అడవులలోని కొండచర్యలలో కాలముకులు పూజించిన కాలముఖ దేవాలయం బయటపడిందని, ఇది దాదాపుగా 8 నుండి 13వ శతాబ్దం దేవాలయమని చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ దేవాలయంలో ఉన్న శివలింగం ఫోటోను చూడగానే ఇది నాకు ధ్యానంలో కనిపించిన స్త్రీ శివలింగంలాగా ఉన్నదని, అంటే ఈ లెక్కన చూస్తే నా ధ్యానంలో కనిపించిన శివలింగాలు అనగా తెల్లని గుండ్రని పానమట్టమున్న శివలింగం పురుష శివలింగమని, అదే నల్లగా ఉండి నలుచదరమున్న పానమొట్టమున్న శివలింగం స్త్రీ శివలింగమని, ఈ లోకంలో సహజంగా చాలా ఎక్కువగా పురుష శివలింగారాధన జరుగుతోందని,
అదే శ్రీ శివలింగారాధన చాలా తక్కువని, ఈ లింగం వరంగల్లోని రామప్ప దేవాలయమునందు, అలాగే విజయవాడలోని దుర్గా మల్లికార్జున దేవాలయంలో ఈ శివలింగము ఉన్నదని నా పరిశోధనలో తేలింది. అలాగే కాలముఖ శాఖ అనేవారు కాపాలిక శాఖ నుండి విడిపోయిన శాఖ అని, కాపాలికలు శివారాధన చేస్తే వీళ్ళు దేవీ ఆరాధన అనగా స్త్రీ శివలింగ ఆరాధన చేస్తారని, పైగా వీళ్ళు ప్రతినిత్యం వీరి ముఖం యందు నల్లని తిలకమును ధరించటం వలన వీరిని కాలముఖలుగా పిలవటం జరిగిందని నేను తెలుసుకున్నాను. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నాలో ఉన్న పురుష శివలింగం శూన్యంలో శూన్యమైతే మరి స్త్రీ శివలింగం ఎందుకు శూన్యం అవ్వలేదో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. ఇందులో ఏదో మాయామర్మం ఉన్నదని నాకు అర్థమయ్యింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఇదిలా ఉంటే స్త్రీ పురుష శివలింగాల దర్శనాలు, అలాగే ఆరుమనుల దర్శనాలు, అలాగే ఆత్మలింగ దర్శనాలు ఏమిటో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. వీటి మధ్య ఏమైనా సంబంధం, అలాగే నా సాధనకి వీటికున్న అనుసంధానం ఏమిటో నాకు అర్థం కాలేదు. కొన్ని వారాల తరువాత వీటికి సమాధానంగా నాకు ధ్యానం నందు మొదట స్త్రీ శివలింగం దర్శనమైంది. ఆ తరువాత పురుష శివలింగం దర్శనమయ్యింది. ఆ తరువాత వరుసగా 6 మనులు దర్శనమైనాయి. ఆ తరువాత ఆత్మలింగం దర్శనమయ్యింది. ఆ తరువాత స్ఫటిక పరమలింగం దర్శనమయ్యింది. ఇవి అన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉన్నాయి. ఇంతలో నా ఆత్మలింగం కాస్త పరమలింగంలో ఐక్యం చెందడానికి ఎన్నో విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదని నాకు అర్థం అయ్యే లోపుల ఒక మానవ స్త్రీమూర్తి నా గ్రంథాలను పట్టుకొని కనిపించింది. అంటే నేను మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ స్త్రీమూర్తి మహామాయను దాటితే కానీ నా ఆత్మలింగం కాస్త పరమలింగం నందు ఐక్యం చెందదని నాకు అర్థం అయ్యేసరికి ధ్యానభంగం అయ్యింది. ఈ ధ్యాన అనుభవాలతో అంతర్వేదం అను ఆధ్యాత్మిక నవల రాయటం జరిగింది. దీనికి కూడా ఒక బ్లాగ్గా చేసి యోగ సాధకులకి అందించటం జరిగింది. ఇదిలా ఉండగా కొన్ని రోజులకి ఈ మాయా స్త్రీమూర్తి అనుకోకుండా నాకు పరిచయం అయ్యింది.